హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంహిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి. ఐఎమ్ సో సారీ. లైఫ్లో కొంచెం బిజీగా ఉందన్నమాట. సో పెట్టడం కుదరలేదు. అండ్ మధ్యలో ఒక చిన్న వెకేషన్ కూడా వెళ్ళొచ్చాను. సో అసలుకి కుదరలేదు. సో ఈ వీడియో కొంచెం డిలే కాదు, చాలా డిలేలో వస్తుంది. ఇది నేను లాస్ట్ డిసెంబర్లో షూట్ చేశాను అనమాట. అంతా మొత్తం వీడియో షూట్ చేశాను, మొత్తం ఎడిట్ చేశాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక పెట్టలేదు. లేట్ అయినా కూడా ఇది పెడదామని అనుకుంటున్నాను. బికాజ్ ఇలా చాలా వీడియోస్ వేస్ట్ అయ్యాయి. ఇలా చాలా వీడియోస్ తీసాను, టైంకి పెట్టలే అని చెప్పి నేను అన్నీ డిలీట్ చేసేసాను. ఈసారి ఇలా కాదు, ఈసారి అన్ని వీడియోస్ పెట్టాల్సిందే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. If this is for your YouTube video, I'm gonna be there. Hi guys. I'm Sam's roommate. I'm the best housemate she's got. So whoever is tuning in, subscribe to her channel. ఓ మై గాడ్. నేను అండ్ నా హౌస్ మేట్ శాంటా క్లాస్ పరేడ్కి వచ్చాము. సో యూజువల్గా శాంటా పరేడ్ ఏంటంటే క్రిస్మస్కి కొన్ని డేస్ ముందు వెల్కమింగ్ శాంటా క్లాస్ టైప్ అనమాట. ఇట్స్ ఎ ట్రెడిషన్. సో దట్ ఈ రోజు నుంచి ఇంకా హాలిడే సీజన్ స్టార్ట్, క్రిస్మస్ ఫెస్టివ్ స్టార్ట్ అని చెప్పి బిలీవ్ చేస్తారు అందరూ. శాంటా క్లాస్ పరేడ్కి రావడం దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నా హౌస్ మేట్ స్పందన ఎప్పుడు తను ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది. సో ఈసారి నేను కూడా తనతో వచ్చాను. సో అట్లా ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి. మా ఇంటికి జస్ట్ 20 minutes అలా అంతే ఆ డిస్టెన్స్లోనే ఉందనమాట. సో ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయి వెళ్ళాము. కానీ మేము వెదర్ని ప్రిడిక్ట్ చేయలేదనమాట. అది చాలా విండీగా ఉంది. కాసేపు కూడా బయట నిల్చోలేము. అండ్ ఇంకా శాంటా పరేడ్ అంటే బయట నిల్చొనే చూడాలి కాబట్టి సో ఇంకా దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళి ఇంకా ఇయర్ మఫ్స్ కొన్నాం అనమాట. సో దాట్ అది కొంచెం వార్మ్గా ఉంటుంది అండ్ కాసేపు బయట ఉన్నా పర్లేదు అని చెప్పి. ఇంకో 2 ఫ్రెండ్స్ జాయిన్ అవుతామన్నారనమాట. సో ఇంకా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా బయట చాలా చల్లగా ఉంది కాబట్టి ఒక కెఫేకి వచ్చాము, నియో కాఫీ బార్. కానీ మేము కూడా పొద్దున్న లేచాక అసలు మేమేం తినలేదు, జస్ట్ డైరెక్ట్గా ఇంకా రెడీ అయిపోయి వచ్చాము. బికాస్ శాంటా పరేడ్ 12:30కి స్టార్ట్. మేము వచ్చేసరికి 1:30 అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో యూజువల్గా శాంటా పరేడ్ అనేది క్రిస్టీ పిట్స్ పార్క్ దగ్గర స్టార్ట్ అయ్యి దెన్ సెయింట్ లారెన్స్ మార్కెట్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో మేమేమనుకున్నామంటే ఆ 2 ప్లేసెస్ బిట్వీన్లో చూద్దాము అని చెప్పి అనుకున్నాము. అందుకని ఇంకా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేసే టైంలో మేమిద్దరం మంచిగా ఒక మంచి మార్నింగ్ కాఫీ తీసుకొని కూర్చున్నాము. మార్నింగ్ అంటే 1:30 అలా అయ్యిద్ది. కానీ మేము లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి అండ్ ఆల్సో బయట విండీగా కూల్గా ఉంది కదా. సో కాఫీ చాలా బాగా అనిపించింది ఆ టైంలో. ఇంకా వచ్చేటప్పుడే మా ఫ్రెండ్స్ సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ పాప్కార్న్ సంథింగ్ అలా తీసుకొచ్చారు. నేను ఓన్లీ వెజ్ తింటా కాబట్టి నేను సమోసా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను. మన ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా ఉంటుంది కదా, అంతే ఇక్కడ ఒక స్టోర్లో సమోసాస్ చాలా టేస్టీగా ఉంటాయంట. ఇండియాలో ఉన్న టేస్టే వస్తుంది అంట. అవి తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ అవి తిన్నాము. దెన్ మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. శాంటా పరేడ్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి లైవ్లో చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా క్రౌడీగా ఉంది. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో జనరల్గా శాంటా పరేడ్లో ఏం జరుగుతుందంటే 12:30కి స్టార్ట్ అనమాట టిల్ 3:30 hours. సో మొత్తం 3 hours అంత లైక్ నేను చెప్పిన 2 areas నుంచి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా దాకా వెళ్తారనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళు ఇలా మార్చింగ్స్ చేయడం కానీ, మ్యూజిక్స్ కానీ, డాన్స్ చేయడం కానీ చేస్తారు. ఐ రిమెంబర్ దట్ మొత్తం 24 floats ఉన్నాయని చెప్పి. మొత్తం 24 floats అయిపోయాక శాంటా క్లాస్ వస్తాడు. సో శాంటా క్లాస్ లాస్ట్కి వస్తాడు. శాంటా క్లాస్ కన్నా ముందు ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ కానీ ఆర్ఎల్స్ డిఫరెంట్ టీమ్స్ మార్చింగ్స్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాత్ అండ్ బాడీ వర్క్స్, టిమ్ హార్టన్ వీళ్ళందరూ క్యూట్ అవుట్ఫిట్స్ వేసుకొని సాంగ్స్ పాడడం, డాన్స్ వేయడం, మార్చింగ్స్ చేయడం, సో ఇవన్నీ చేస్తారు. అందరూ వెళ్ళాక దెన్ మనకి శాంటా క్లాస్ వస్తాడు. My name is Emma.
Oh, there you go. Party and all that. Ravi. We call Akhil as well. I don't look good at all. It's like subscribe. Like, share, comment, subscribe. Yes. Yeah. And follow. Share And follow. and please watch complete videos. Yes. సో డన్ విత్ ద శాంటా పెరేడ్ అదనమాట శాంటా పెరేడ్ ఎక్స్పీరియన్స్. మీ అందరికి ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. శాంటా క్లాస్ వస్తున్నా నిజంగా కూడా ఏదో సమ్ మ్యాజికల్ ఫీలింగ్ అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ క్రౌడ్ అందరు ఎగ్జైట్ అవుతూ అండ్ ఆ విండీ అండ్ ఆల్సో నాకు కొంచెం హాలిడేస్ అనే ఫీలింగ్ ఉండేసరికి మరి దేనికో తెలీదు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ అక్కడి నుంచి మేము డైరెక్ట్గా మాల్కి వచ్చామన్నమాట. ఇంకా మాల్ మొత్తం ఇలా డెకరేట్ చేశారు. ఇట్స్ బెస్ట్ మంత్ యాక్చువల్గా. మంచి హాలిడేస్ వస్తాయి అండ్ వింటర్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ చేంజ్, మొత్తం ఓవరాల్ చేంజ్. వింటర్స్కి ఎర్లీగా సన్సెట్ అవుతూ ఉంటుంది అండ్ ఎక్కడ చూడు డెకరేషన్స్ అని చెప్పి లైట్స్ ఉండి చాలా బాగుంటుంది. చాలా మ్యాజికల్గా ఉంటుంది ఫీలింగ్. సో డిసెంబర్ అండ్ జనవరి ఆర్ ద బెస్ట్ మంత్స్ యాక్చువల్గా. ఇంకా ఇంటికి వచ్చి కాసేపు మూవీ చూసాము. వచ్చేటప్పుడే డిన్నర్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా తినేసి పడుకున్నాము. చాలా అలిసిపోయాము అండ్ ఆల్సో వింటర్స్కి ఇంకా చాలా త్వరగా టైర్డ్ అయిపోతాము. అందుకని త్వరగా పడుకున్నాము. I hope you all like this video. If you like this video, please like, share and subscribe to my channel. See you in next video. Until then, have fun and take care. Bye bye.